నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య భాగము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం నుండి 7 వచనాల వరకు వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఆలకించండి. వాక్యం చదువుతున్నాను. వారి విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతని పొందును. తామర పుష్పం పెరుగునట్లు అతడు వృద్ధి పొందును. లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్టు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు తగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబనోను ద్రాక్షరసము సువాసన వలె వారు పరిమళింతురు. ఈ వచ్చిన భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. చిన్న ప్రార్థన. సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడ, అత్యున్నత కృపగల యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి దేవా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ప్రభా, మీరు హెచ్చరిక చేస్తున్నారు భక్తులైన హోషేయ ద్వారా. మీరు ఏమైతే మాట్లాడారో వాటిని మరొకసారి విశేకరించుకొని మమ్మల్ని మేము ఆ వాక్యాన్ని అన్వయించుకొని నీ కృపలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ రక్షణ మార్గం నడిపించండి. రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం ఉంటే నా సహోదరులందరిపై మీ కృపను గ్రహించండి. మా ఆత్మయాత్రలో మరొకసారి నేను స్తుతిస్తుండగా మీ కృపా కాపుదలు మాకు తోడుగా ఉంచండి. అనేకులు ఈ వర్తమానం ద్వారా ఆశీర్వాదాలు పొంది నీ మహిమలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. నీ సేవకుని ప్రార్థన మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభువా, ప్రత్యేక రీతిగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ద్వారా స్తుతియు ఘనత మహిమ ప్రభావములు మీరు పొందగలరని రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు ప్రవక్త హోషేయ ద్వారా ప్రభు మాట్లాడిన మాటలు ఈరోజు మనము ధ్యానం చేస్తుంటున్నాం. ఎందుకంటే దేవాది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు అనేక పర్యాయాలు వారితో ఆయన సహవాసం చేస్తూ ఆయన యొక్క ఆలోచనలు నెరవేర్చి వారిని అపరిమితముగా ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు సిద్ధపరిచారు. అయితే వారు అనేక పర్యాయాలు ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వాక్యానుసారంగా కాకుండా తమకి ఇష్టానుసారమైన మార్గాల్లో వారు నడిచిన వారుగా ఉంటున్నారు. ఆ సమయాన్ని బట్టి దేవుడైన యెహోవా ఆ ప్రజల యొక్క జీవితాన్ని గూర్చి ఆలోచన చేస్తూ వారు ఒక అపవిత్రమైన క్రియలను బట్టి వారిని శిక్షించిన తర్వాత మరలా ఆయన తన కోపాన్ని చల్లార్చుకొని తెలియచేస్తుంటున్నాడు. మొదటి వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుము. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. అంగీకరింపదగనివి అవే మాకున్నవి. సూర్యుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడవని ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వారి విశ్వాసులు కాకుండా నేను వారిని గుణపరుతును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహితును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాటల్లో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ పక్షంగా పలుకుతున్న మాటలు ఏంటంటే, మీరు తిరుగుబాటు చేసిన ప్రజలుగా, లోకంలో జీవించిన ప్రజలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు పాపం చేత కూలిపోయారు, నశించిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ప్రభు, నీ దేవుడిని యెహోవా తట్టు తిరుగుము. లోకం వైపులు జీవించినంత కాలం మీరు అనిపించిన శ్రమలు నాకు తెలుసు. కాబట్టి మీరు ఇప్పుడు నా దగ్గరికి రండి, తిరిగి రండి. తిరిగి వచ్చిన తర్వాత మీరు నాతో చెప్పవలసిన మాట ఏంటంటే, పాపములన్నిటినీ పరిహరించుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. బలి అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ లోకంలో దహన బలుల వల్ల కాదు, అయ్యా ఎడ్లకు బదులుగా మా హృదయాలు, మా పెదవులు మీకు అర్పిస్తాం, మా మనస్సును మీకు అర్పిస్తాం. ఎందుకంటే నీవు గొప్ప దేవుడవు, తండ్రి లేని వారికి దయ చూపించు దేవుడవు, విశ్వాసఘాతుకులు కాకుండా గుణపరిచే దేవుడవు అని ప్రభువుని గురించి వారు చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మానవుడు దేవుని వైపు తిరుగుతాడో, ఎప్పుడైతే మానవుడు దేవునితో సహవాసం కలిగి
మానవుడు తన జీవితాన్ని మార్చుకొని వస్తాడో తప్పనిసరిగా దేవుడు కరుణగల దేవుడు, వాత్సల్య కలిగిన దేవుడు కనుక ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు మీకు ఎలా ఉంటానంటే 5వ వచనంలో, చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉంటాను. ఇశ్రాయేలుకు నేను ఎలా ఉంటానంటే అంటి పెట్టుకుని ఉంటాను. ఎంత గట్టి వాగ్దానమో చూడండి. మనకు మంచు కాలంలో చెట్లను మనం పరిశీలన చేసినప్పుడు ఆ చెట్లు ఆకుల మీద మనం చేయబెడితే నీరు కింద కారిపోతుంటది. అది నీరు ఉండేట్టుగా మనకు కనబడదు. కాబట్టి దేవుడని యెహోవా తన ప్రజలను ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన మాట ఏంటంటే, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మీకుంటాను. ఇది గొప్ప కారణము. ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే నీవు నీ పాపముల చేత నశించావో తిరిగి నా యొద్దకు వస్తే నీ పాపాలు నేను పరిహరిస్తాను, నీ పాపము తుడిచివేస్తాను, మీ హృదయాలను సరిచేస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి ఆయన వారికి వాగ్దానం చేస్తున్నాడు. చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతని పొందను. అంతేకాదు, తామర పుష్పం పెరిగినట్లు అతడు వృద్ధి నొందును. అభివృద్ధి. తామర పుష్పము నీటి అడుగు భాగములో మురికి స్థలములో ఉంటుంది, చాలా దూరముగా ఉంటుంది. ఆ మురికిలో దాని యొక్క వేరు ఉంటుంది. ఆ యొక్క తామర దుంప ఆ మురికి ప్రాంతం లోపల ఉంటుంది. కానీ చెట్టు మాత్రం, ఆ కొమ్మ మాత్రం చాలా పైకి ఎదుగుతూ కనపడుతుంటుంది. అవి చాలా నీటికి పై భాగానికి వచ్చి చక్కగా వికసిస్తూ ఉంటాయి. అవి చక్కగా అందంగా కనపడుతుంటాయి. అందుకని అంటున్నాడు, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందుతాడు. ఒక దుంప నుండి అనేకమైన పువ్వులు పూసే ఆకులు పూసే విధానం మనం చూడగలుగుతున్నాం. గమనించండి, దేవుని యొక్క వాత్సల్యత ఎలాంటిదంటే, నిన్ను చాలా సౌందర్యముగా కనబడినట్లుగా చేస్తాను. నా నుండి దూరం అయినప్పుడు నీ జీవితం ఎలాంటిదో దానికి నేను జ్ఞాపం చేసుకోను. నేనే నా చిత్తానుసారముగా నీ పాపాలు తుడిచివేస్తాను. యెషయా గ్రంథంలో ప్రభు సెలవిస్తున్నాడు. నేను నిన్ను బలు కోరట్లేదు, నా చిత్తానుసారముగానే నీ అతిక్రమాలను తుడిచివేస్తానని చెప్పి యెషయా గ్రంథంలో చక్కని మాట రాస్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము దయచేసి 24 వచనం చూస్తే 24-25 వచనాల్లో, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల కరువు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలు తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూడండి, ఎంతటి గొప్ప ఆదరణమైన మాట తెలియజేస్తున్నాడు. లోకంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన హెచ్చరిక వాగ్దానం ఏంటంటే, నీ పాపములేను జ్ఞాపకం చేసుకోను. ఎందుకని? నేను నిన్ను ప్రేమించి నీ కొరకు నేను ఈ గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. ఎందుకంటే నీవు తామర పుష్పం పెరిగినట్లుగా అభివృద్ధి పొందాలి. తామర పుష్పం ఏ రీతిగా ఎదుగుతుందో, నీటి అడుగు భాగం ఏ రీతిగా పెరుగుతుందో, అలాగే నీవు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నూతనమైన జీవితంలో మనం జీవిస్తున్నట్లయితే పరమ తండ్రి అయిన దేవుడు మనలను అభివృద్ధి చూడాలని కోరుకుంటున్నాడు. అభివృద్ధి. యోబు గ్రంథాలు అంటున్నాడు, మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ చివరికి అది మహా అభివృద్ధి అవుతుందని. అభివృద్ధి అంటే దేవుని యొక్క జీవితంలో మనం కోరుకునేది, మన విశ్వాసము చాలా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఉన్న విశ్వాసము అభివృద్ధి అంటే ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగిన వారుగా, బలమైన జీవితంలో జీవించే వారుగా ఉంటాం. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నానంటే, ఒక తామర పుష్పం పెరిగినట్లుగా నీవు పెరుగుతావు. అంతేకాదు, లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. లెబనోను పర్వతం మీద చెట్లు వేళ్లు తన్నుతున్నాయి కనుక బలమైన వేళ్లు అవి మరి నీటి అడుగు భాగంలో ఉండి ఆ వేళ్లు తన్నుతుంటాయి. అలాగే లెబనోను పర్వతం మీద దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో చక్కని మాట రాస్తుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండను, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను, అది కాల్వరు యోరను దాని వేళ్లు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎక్కడ ఉంటుందంటే వేరు కాల్వరు యోరను నాటబడుతుంది. ఎవరైతే యెహోవాను ఆశ్రయించి యెహోవాను నమ్ముకొని జీవిస్తారో వారు
వారి వేళ్ళు వారి జీవితంలో మరి మంచి బలమైన వేళ్లుగా కలిగి మరి అది ఆ కాలువ యోరను దాని వేళ్లు తన్నుతున్నాయి. అది ఆ వేళ్ళు ఉండటం వలన ఆ చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరం కూడా చింతనందదో కాపు మానదని భక్తుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మన వేరు, మన ఆత్మీయ జీవితం, మనము తామర పుష్పం వలె లోతైన స్థలంలో ఉండి కూడా పైకి ప్రకాశిస్తూ మంచి సౌందర్యం గల పుష్పంగా ఉంటుంది. లెబనోను మీద పర్వతం మీద దాని వేళ్లు తన్నుతున్నాయని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తుంటున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే మరొక చెట్టు విషయంలో ఆయన సెలవిస్తుంటున్నాడు. అదే చెట్టు అంటే వాక్య భాగాన్ని గమనించుదాం. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతను కలుగును. ఒలీవ చెట్టుకు ఉన్నంత సౌందర్యం. కనుక ఒలీవ చెట్టు ఎలాంటి సౌందర్యం కలిగిందంటే చక్కని పుష్పాలు, చక్కని కాయలు కాసి, చక్కని ఒలీవ తైలము ద్వారా అనేకులకు మరి దీవెనకరంగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో ఒలీవ తైలము ద్వారా దీపములు వెలుగుతున్నాయి. కాబట్టి దేవాది దేవుడు కూడా అంటున్నాడు, నీవు వెలిగించబడివాడుగా ఉంటావు. తైలము ఏ రీతిగా వెలుగుతుందో, తైలము ద్వారా ఏ రీతిగా ఆ యొక్క వెలుగు వస్తుందో, అలాగే ఒక విశ్వాసి దేవునిలో ఎదగడానికి ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతను నేను కలుగు చేస్తానంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మరి వాక్యం మనం చూస్తున్నాం. 108వ కీర్తనలో నీ పిల్లలు ఒలీవ మొక్కలు ఉంటారు, నీ భోజనం బలచుటని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఒలీవ మొక్క ఏ రీతిగా, ఆ ఒలీవ చెట్టు ఏ రీతిగా సౌందర్యం కలిగినదిగా ఉంటుందో, మరి నీవు కూడా అలాగే సౌందర్యంగా ఉండబోతున్నావు. ఆకర్షణమైన జీవితం. సౌందర్యం అంటే అనేకులకు ప్రకాశించే జీవితం, సౌందర్యం కలిగిన జీవితం. ఈలోక సంబంధమైన సౌందర్యం కాదు. సొలొమోను మహారాజు అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని. కాబట్టి క్రీస్తులో జీవిస్తున్న విశ్వాసి ఎప్పుడు కూడా ఆనందంగా సౌందర్యంగా కనబడుతుంటాడు. సౌందర్యం అంటే ఆత్మీయ అలంకారం, అది బాహ్య అలంకారం కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రభు సెలవిస్తున్నాడు బాహ్య సౌందర్యాన్ని గురించి, అంతరంగ సౌందర్యాన్ని గురించి. ఇక్కడ ఏమంటాడంటే గమనించుదాం వాక్య భాగాన్ని. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో 3-4 వచనాలు అంటున్నాడు, జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయును వెలపటి అలంకారం మీకు అలంకారము ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. ఇది సౌందర్యమునకు నిదర్శనము. బాహ్య అలంకారము కాదు మనకు అవసరమైనది, అంతరంగ స్వభావము. అంతరంగములో మన హృదయములో మనం ఎప్పుడు కూడా పరిశుద్ధ అలంకారం ధరించుకొని పరిశుద్ధుల జాబితాలో చేర్చబడే వారిగా మనం ఉండడానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మనము బాహ్య సంబంధమైన అలంకారం ద్వారా ఎన్నో నష్టాలు మనం చూడగలుగుతున్నాం. ఎంతమంది జీవితాల్లో ఆ ఆశీర్వాదాలు కోల్పోయిన జీవితాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అలా ఉండకుండా మన దినదినము కూడా భయభక్తి కలిగిన అలంకారము, ఒలీవ చెట్టుకున్న సౌందర్యాన్ని మనము కలిగి ఈ లోకంలో జీవించడానికి సిద్ధపడాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ హోషేయ గ్రంథంలోనే చక్కటి మాటను వ్రాస్తుంటున్నాడు. ఏమంటాడంటే మనము దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి పొందిన స్థితిలో ఉండడానికి మరొక ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే 6వ వచనంలో చూడండి, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, అతనుకు లెబనోనుకు ఉన్న వాసన, లెబనోనుకున్నంత వాసన అతనికి ఉండును. లెబనోనుకున్న వాసన అని వ్రాయబడుతుంది. సువాసన కలిగిన జీవితం, సౌందర్యం కలిగిన జీవితం కావాలి. మూడవదిగా సువాసన కలిగిన జీవితం, పరిమళ సువాసన. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన పరిమళ సువాసన ఈ లోకంలో ఆయన అనుభవించాడని చెప్పి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చక్కటిగా తెలియజేస్తున్నాడు. వాక్య భాగం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మేము ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. పరిమళ వాసనగా, సువాసన వెదజల్లినట్టుగా, లెబనోను సువాసన వెదజల్లినట్టుగా కనబడుతుందని ఈ భక్తుడు తెలియచేస్తుంటున్నాడు. కాబట్టి క్రీస్తు విశ్వాస జీవితంలో జీవిస్తున్న వ్యక్తి అనేకులకు ఆదర్శంగా కనపడాలి, సువాసన వెదజల్లేవారుగా ఉండాలి.
ఆ సువాసన ఏంటంటే మన మాట, మన ప్రేమ, మన విశ్వాస జీవితానికి గుర్తింపని ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో బోధించారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆ నిజమైన ద్రాక్షవల్లి, ద్రాక్ష కాయలు ఆ యొక్క కాయల ద్వారా రసము తీసి ద్రాక్ష రసము తయారు చేస్తున్నారు, సువాసన కలిగిందిగా మనకు వర్ణించబడుతుంది. అందుకని అంటున్నాడు, ఆ వారు ఎలాంటి స్థితిలో ఉంటారంటే, ద్రాక్ష చెట్టు ఏ రీతిగా సువాసన ఇస్తుందో, పరిమళ వాసన ఇస్తుందో, అలాగే వారు శ్వాసములు ఎదుగుతారని చెప్పి దేవుడు సెలవిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అనేకమైన వృక్షాల్లో మనం చూస్తుంటున్నాం. మొదటిది తామర పుష్పం లాంటి జీవితము, లెబనోను మీద అది ఉన్నట్టుగా చూస్తున్నాడు. రెండవది ఒలీవ చెట్టు సౌందర్యాన్ని చూపిస్తున్నాడు. మూడవది ద్రాక్ష చెట్టు, అది పరిమళ వాసనకు తెలియచేయబడుతుంది. వారు చిగురు పెట్టి వారుగా ఉంటారు. చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడును, నావల నీకు ఫలము కలుగును. చిగురు పెట్టు సరళ వృక్షం అంటున్నాడు ఇక్కడ. సరళ వృక్షం అంటే మరి మన అందరికి తెలిసిన విషయమే. అవి చక్కగా పెరుగుతూ ఉంటాయి, వంకరతనం లేకుండా నిటారుగా సరళముగా పెరుగుతుంటుంటాయి. అలాంటి సర్వవృక్షాలు నీకు ఫలాలు కలుగుతుంటాయని చెప్పి సెలవిస్తుంటున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, మనం ఏ చెట్టును పోలిన వారిగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు బోధించారు మార్కు సువార్త 11వ అధ్యాయంలో. ఆయన ఒకసారి అంజూరపు చెట్టు దగ్గరికి చేరితే, అంజూరపు చెట్టు బాగా ఆకులతో కలిగి ఉంటున్నప్పుడు ప్రభువు అక్కడికి వెళ్ళి దానిలో ఏదైనా ఫలం దొరుకుతుందో, అంజూరపు పండు దొరికితే ఎదురు చూశాడు. కానీ అంజూరపు పండు ఆయనకు దొరకలేదు. ఏం చేయబడింది? మరుసటి రోజుకి అది ఎండిపోవటం, వేళ్లతో సహా వెండిపోవటం మనం చూడగలుగుతున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ వచ్చిన భాగం మనము జ్ఞాపకం చేసుకుందాం. 20వ వచనంలో, 11వ అధ్యాయం 20వ వచనంలో, ప్రొద్దున వారు మార్గమును పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండుట చూచిరి. ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మన విశ్వాసం లేకపోతే మన జీవితం కూడా ఎండిపోతుంది. ఫలాలు లేని జీవితం. ప్రభువుగా ఆశించి ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఫలాలు ఎతికాడు. కానీ మనం గమనించినట్లయితే చూడండి 13వ వచనంలో, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆ ఆకులు తప్ప మరేదియో కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట అన్నిటికీ నీ పండ్లు ఎవరుండి తినుకుందరుగా అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. గమనించండి, ఇక్కడ మన చెట్టు, అంజూరపు చెట్టు ఫలాలించి లేని చెట్టుగా కనబడుతుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించిన వారిని తిరిగి నా దగ్గరకు రండి అని పిలిచిన తర్వాత వారిని ఆ రీతిగా ఆశ్రయించాడు. ఫలభరితమైన చెట్టుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఫలాలిచ్చే చెట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ చెట్టు దీవెనకరంగా కనబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చదివిన ఈ అధ్యాయములో, హోషేయ గ్రంథంలో ఆయన వివరించిన విధంగా మనం ఆలోచన చేస్తే, మనం ఏ చెట్టులో ఏ రీతిగా కలిగి ఉండాలనేది మనం కోరుకుంటున్నాము. ఫలాలు కలిగిన చెట్టుగా, ఫలితం ఇచ్చే చెట్టుగా, సువాసనిచ్చే చెట్టుగా ఉంటున్నామా, లేక అంజూరపు చెట్టు వల్ల ఎండిపోయే స్థితిలో ఉంటున్నాం అనేది మన జీవితానికి నిదర్శనంగా ప్రభు సెలవిస్తుంటున్నాడు. కనుక దేవుడు నిన్ను తామర పుష్పం పెరిగినట్లుగా పెరగాలని కోరుకుంటున్నాడు. ఆ రీతిగా లెబనోను పర్వతం మీద వేళ్ళు తన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యం కలిగిన దానిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ద్రాక్ష చెట్టు వలె ఎల్లప్పుడూ మరి వికసించే చెట్టుగా, పరిమళించే చెట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున ఆ స్థితిలో ఉండకపోతే అంజూరపు చెట్టు వలె ఫలాలు లేని చెట్టుగా నీవు ఉంటావు. కనుక ఫలాలు లేని చెట్టు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ప్రభువులారా, నీటి కాలువ నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటుంది. క్రైస్తవ జీవితము ఫలభరితమైన జీవితానికి గుర్తు. కనుక ఈ రోజున ఏ చెట్టులో మనము కలిగిన వారిగా ఉంటున్నాం? సువాసన కలిగిన వారిగా ఉంటున్నామా? మరి సౌందర్యం కలిగిన దానిగా ఉంటున్నామా? పరిమళం ఇచ్చే సువాసన ఇచ్చే వారిగా ఉంటున్నామా? అభివృద్ధి కలిగిన చెట్టుగా ఉంటున్నామా? చెట్టు ఫలాలు లేని చెట్టుగా ఉంటున్నామా? కనుక మన హృదయాలు మనం పరిశోధన చేసుకొని ప్రభు తట్టు తిరిగి, హోషేయ గ్రంథంలో ప్రభు
ఎప్పుడైతే వారు పాపములు నేను తీసివేస్తాను, మీరు తిరిగి నా దగ్గరికి వస్తే చెట్టుకు మనసు ఉన్నట్టుగా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పాడు కనుక ప్రభు మనకు ఆ రీతిగా తోడుగా ఉంటాడు కనుక మంచి ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి చిన్న మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల ప్రభు, మహోన్నతుడమైన దేవా, ఈ ఉదయకాల సమయమందు మరొకసారి మీ వాక్య భాగం మీద ధ్యానం చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దారి తొలగిన ప్రజలుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను తిరిగి నా దగ్గరికి రండి, మిమ్మల్ని ఫలభరితమైన చెట్టుగా చేస్తారని మీరు వాగ్దానం చేశారు. మరి ఒక క్రైస్తవ జీవితము ఎదుగుతున్నది, అభివృద్ధి పొందుతున్నది, సువాసనిచ్చేది, మంచి పరిమళ వాసనగా ఉండేది, అనేకులకు ఆదర్శంగా ఉండే చెట్టుగా ఉంటుందని మీరు బోధించారు. కనుక మేము ఏ చెట్టును పోలిన వారికి ఉంటున్నామని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఫలాలు లేని అంజూరపు చెట్టు వల్ల ఉండకుండా ఫలభరితమైన చెట్టుగా, ద్రాక్ష చెట్టు వలె, ఒలివ చెట్టు వలె, తామర పుష్పం వలె, తామర చెట్టు వలె మేము అనేకులకు ఆదర్శంగా ఉండే వారికి మమ్మల్ని సిద్ధపరచమని, రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం ఉంటున్న బిడ్డల కుటుంబాలను మరొకసారి దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల నిత్యం మనకు తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.